అండి పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు అంటారు, మా సైడ్ శనగింజలు కూడా అంటారండి. ఈ శనగింజలతో అనేక రకమైన తాలింపులు కూడా మనం చేసుకోవచ్చండి. శనగింజలు బాగా వేపుకోవాలండి. ఈ విధంగా చూడండి. వేపుకున్నాక మునగాకు రాత్రి నేను ఒలిసి కవర్లో వేసి పెట్టుకున్నాను పూలతో సహా. మునగాకు ఎన్నో రోగాలకు మంచిదండి. దీంట్లో ఏ విటమిన్, సి విటమిన్ అన్ని రకాలు ఉంటాయంట. ఇంకా ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా నేను వేయించి పెట్టుకునేసినానండి. కొంచెం ఉప్పు వేసినాను. ఇంకా ఈరోజు రెసిపీ చూపిస్తాను. మునగాకు ఎలా తాలింపు చేసుకోవాలనో. దానికి తగిన తెల్లగడ్డలు కూడా ఇద్దండి నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా ఈ విధంగానే మునగాకు తాలింపు చేస్తారేమో చూసి కామెంట్ చేద్దరు. లాస్ట్ వరకు వీడియో చూడండి ప్లీజ్. పల్లీలు వేగిపోయినాయండి. బాగా వేయించేసినాను. ఇవి తీసి తట్టలో పోసుకుంటానండి. ఎందుకంటే చాట్లో పోసినామనుకోండి, చాట్లో పోసినప్పుడు ఏమవుతుందంటే ఇవి వేడిగా ఉంటాయి కదా. చాటకు మేము ఏం చేస్తామంటే ఆ చాట కూడా మీకు చూపిస్తాను. ఈ చాట్ అండి, ఇది చాట్కి ఏం చేస్తామంటే మేము పల్లెల్లో మెంతులు, మామూలుగా పేపర్లు వస్తాయి కదండి, పిల్లోళ్ళు బుక్కులు పాడైపోయినా ఆ పేపర్లు కానీ మెంతులు కానీ బాగా నానబెట్టేసి అవి రుబ్బేస్తామండి. సుమారుగా ఒక 12 గంటల సేపు నానబెట్టేస్తాము. బాగా నానిపోయినాక అవి రుబ్బేసి చాట్లు ఈ విధంగా అలుపుకుంటామండి. ఆ రుబ్బిన పిండితో అలుపుతామండి, కొంచెం పసుపు వేసేసి. అప్పుడు చాటలు కూడా నీట్గా బాగుంటాయండి. చూడండి ఎక్కడా పోయినదు. ఇక్కడ కొంచెం కొంచెం పోతా ఉంది. ఇది అలికి కూడా సుమారుగా 6 నెలల దాకా అవుతుందండి. మనం బాగా వాడుకుంటే కన్నా సంవత్సరం కూడా వస్తాయండి చాట్లు ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ పల్లీలు పొట్టు తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి పల్లీలు ఈ విధంగా పొట్టు బాగా నలిపేసుకున్నానండి. ఇప్పుడు చెరుక్కొని వచ్చి చూపిస్తాను. ఈ పొట్టుతో సహా మనము ఇది పొడి చేసుకున్నామంటే గ్యాస్ స్టవ్లో వస్తుందండి. అందుకని ఈ పల్లీలు బాగా ఇట్లా నలిపేసుకుంటే నీట్గా నలిగిపోతాయండి. చాట్లో ఎందుకు నేను వేయలేదంటే ఆ మెంతుతో అలికినాం కాబట్టి మెంతులు పేపర్లు అవి కొన్ని కసుకొస్తాయండి ఈ గింజలకి. అందుకని నేను అందులో వేయలేదండి. ఇవి చెరుక్కొని వస్తాను. చూడండి నీట్గా అయిపోయింది పొట్టు. నేను పొడి చేసుకొని వస్తానండి. మిక్సీ స్టార్ట్ చేద్దాం. ఎండుమిరపకాయలు ఈ విధంగా పొడి అయిన తర్వాత శనగింజలు వేసుకోవాలండి. అప్పుడు నీట్గా శనగింజలు మెదుగుతాయి. ఓకేనండి, పొడి చూడండి ఈ విధంగా కొట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. చూడండి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే పొడి కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లితోనే పొడి టేస్ట్ వచ్చేది. ఓకేనండి, పొడి రెడీ. చూడండి రోట్లో ఎందుకు దంచలేదంటే, రోట్లో దంచడానికి నాకు కొంచెం కూర్చోలేనండి. ఎందుకంటే మోకాళ్ళు బాగా నొప్పులు నాకు. అందుకని చెప్పేసి ఈరోజు మిక్సీలో కొట్టేసినానండి. పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మునగాకు ఇప్పటికే నీళ్ళు చాలా పోసాను చూపించడానికి. మునగాకు పోస్తాం. చూడండి నీట్గా కడుక్కోవాలండి. మునగాకు 2-3 సార్లు కడుక్కుంటే మనం మునగాకు ఒలుచుకునేటప్పుడు కూడా పురుగులు ఏం లేకుండా నీట్గా ఒలుచుకున్నాం అనుకోండి, ధైర్యం బాగా అంటే మనం నీట్గా చేసినాం కాబట్టి మనం ఏ ఫీల్ లేకుండా హాయిగా తింటాం. టేస్ట్కి టేస్ట్ అండి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకేనండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చేస్తానండి. మునగాకు పూర్తి అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ. మునగాకు నూనె వేసుకున్నాము. చాలామంది మునగాకు నీళ్ళలో ఉడకబెట్టేసి ఆ నీళ్ళన్నీ పిండేస్తారండి. అది మంచిది కాదు. దాంట్లో ఉండే బలమంతా నీళ్ళల్లోనే పోతుంది. ఇంక మనం తిని ఏం ప్రయోజనము? అది చెప్తే కొంతమంది అర్థం చేసుకోరు. మేము తినేది ఇట్నే, మేము పూర్వకాలం నుంచి ఇలాగే మునగాకు ఉడకబెట్టి నీళ్ళు పిండేస్తాము అంటారు. అది మంచిది కాదండి. మునగాకు ఎప్పుడు కూడా నీళ్ళల్లో కడిగి వేసుకున్నాం అనుకోండి, ఇది వేసేసిన తర్వాత మనం చిన్న మంట పెట్టేసినాం అనుకోండి, కొంచెం ఉప్పు వేసేసి ఇదే సరిపోతుందండి. దానికి ఆవిరికే ఉడికిపోతుంది. ఎందుకంటే మాకు 1 బట్టి 3 చెట్లు ఉన్నాయి, మునగ చెట్లు. అందుకని చెప్పేసి నేను ఇంకా కొంచెమే చేస్తాను. చిన్న పెనమే పెట్టానండి. పెట్టేసినాము. ఇందులో ఉప్పు లైట్గా వేసుకున్నాం. ఎందుకంటే మనము పల్లీలలో వేసినాం కదా, పల్లి పొడిలో ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. చూసి ఆకు ఉడికిన తర్వాత చూసి పప్పు మనం పల్లీల పప్పు
పొడి కొట్టాం కదండి, దాంట్లో టేస్ట్ చూసుకోవాలి ఎంత ఉప్పు ఉందో. మళ్ళీ దీంట్లో కూడా టేస్ట్ చూసి తగినంత ఉప్పు వేసుకోవాలి, లేకుంటే ఉన్న ఉప్పు కషం అయితే తినలేదు, చేదు వచ్చేస్తుంది. మునగాకు వచ్చేసి భోజనానికి అండి, భోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మునగాకు తాలింపు, మట్టికాయల పప్పు అండి, ఉందండి మట్టికాయల పప్పు. కొంచెం కొంచెం చేస్తామండి, ఎందుకంటే మేము ఇద్దరమే కదా ఉండేది, సరిపోతుంది మాకు సాయంత్రానికి కనుక. ఇప్పుడు మక్రోని అండి, టిఫిన్ మాకు ఇద్దరికి, మనవరాలకి ఇద్దరికి. చూడండి చేస్తూ ఉంటానండి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు సేమియా ఉప్మా, ఒకరోజు రవ్వ ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశలు, ఒకరోజు గోధుమ కిచిడి అండి. గోధుమ కిచిడి చాలా మంచిది ఆరోగ్యానికి, నేను యూట్యూబ్లో పెట్టినాను, ఆ రెసిపీ కూడా చూడండి. మక్రోనియా, ఈ మక్రోనియా మాకు ఎట్లా అలవాటు అయిందంటే, కువైట్లో నేను సుమారుగా 22 ఏళ్ళు చేసినానండి, కాబట్టి నాకు మక్రోని తినడం అలవాటు అయింది. అందుకని ఇంట్లో అప్పుడప్పుడు చేస్తాను, బాగుంటాయండి మక్రోనీలు. ఇవి రెసిపీ కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, ఏమేమి వేయాలన్నా ఎట్లా చేయాలన్నా కూడా, ఇది కూడా నేను ఒకరోజు వీడియో చేస్తాను. సరేనండి, మీకు నచ్చితే కనుక మునగాకు తాలింపు బాగా నచ్చిందా, లేకుంటే మక్రోనియా నచ్చిందా, కామెంట్ చేయండి ప్లీజ్. మా మనవరాలకు టిఫిన్ పెడుతున్నానండి. మా మనవరాలకు ఫీవర్ వచ్చింది. రాత్రి మా మనోడు బర్త్డే ఉంటే పిల్లలను పిలవడానికి వెళ్ళింది, మధ్యలో నాగుపాము ఎదురైందంటండి. ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను, పెను నాగుపాములు కనబడుతూ ఉంటాయి, అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగానే ఉంటాము. గవర్నమెంట్ మాకు రోడ్లో లైట్ కూడా వేయలేదండి, లైట్ వేయకపోయినా కూడా మా తమ్ముడే వేసినాడు. మరి ఆ పాపకు పాము ఎదురయ్యి భయపడిపోయి కొంచెం ఫీవర్ వచ్చేసిందండి, అందుకే ఏం తినమంటే కూడా తినకుండా పడుకొని ఉంది. టిఫిన్ పెట్టేసి నేను ఆమెకి టానిక్లు వేసేస్తానండి. ఎందుకండి టిఫిన్ చేయమంటే అజ్జికేస్తుంది, లేలి టిఫిన్ తినేసి టానిక్లు వేసుకొని మళ్ళీ పడుకుంది. మక్రోని చేసిన చూడు, వేడి వేడిగా బాగుంటాయి, కారంగా తినేసి టానిక్లు వేసేస్తా, మళ్ళీ పడుకొని నీకెంత. సరే తిను. చూడండి ఎంత చేపు అయిందండి పెట్టి, ఒక స్పూన్ కూడా తినలేదు. చూడండి ఎట్ట చేయాలి పాప, ఇంకా నేనే బలవంతంగా పెట్టాలండి అమ్మాయికి. పట్టు, అయిపోయిందండి, సగం తినింది, పడుకుంటుంది. మునగాకు పొయ్యి మీద పెట్టేసి వెళ్ళాను, ఏమైందో చూద్దాం. 10 నిమిషాలు అయిన కదండి, నీళ్ళు ఏం బాగా పెట్టిందండి. చూడండి ఇంకా మనది మొత్తం వేగిపోవాలండి, పొడి పొడి పెట్టి రావాలి. ఇంకా 2 నిమిషాలు ఉంచుదాం, ఇంకా కొంచెం తేమండి, ఒక పొడి చల్లుకుంటే బాగుంటుంది. ఓకేనండి, మునగాకు ఉడికింది, దాంట్లో పొడి మేము వేసుకున్నాము. మూడు స్పూన్లు వేసినానండి, నాకు పొడి ఎక్కువ ఉంటేనే ఇష్టం అండి మునగాకులో. చూడండి పొడి పొడిగా, ఆకిట్టు పొడి పొడిగా వచ్చేసేయాలండి. చూడండి మనం వేయించినప్పుడు పెనుగు కూడా ఇట్ట కొంచెం అడుగంటినట్టు పొడి పొడిగా వచ్చేసేయాలి. నీళ్ళు ఉంటే ఏమవుతుందంటే ఆకు తినేటప్పుడు కచక్ కచక్ అంటుందండి. అట్లా చేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి అయిపోయింది, రెడీ. చూడండి కలర్ కూడా సూపర్ ఉంది, తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, తినేటప్పుడు కూడా నేను వీడియో పెడతాను. మునగాకు రెడీ అయిపోయిందండి. మునగాకు, మట్టికాయల పప్పు, వేడి వేడి అన్నం, తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ముందు మునగాకు తాలింపు తిన్నామండి. చూడండి మునగాకు ఎంత తింటే ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి. మీరు కూడా భోంచేయండి. చాలా బాగుందండి, ఆకు చేదు లేదు, కొన్ని ఆకులు చేదు ఉంటాయి, మా చెట్టుతో ఆకు మాత్రం చేదు ఉండదండి, చాలా బాగుంటుంది.
ఓకేనండి, మీరు కూడా ఇలాగ ట్రై చేసి తిని చూడండి. ఓకే, బాయ్.